మొదటి దినవృత్తాంతాల గ్రంథము 4వ అధ్యాయము 10వ వచనము. నా సరిహద్దును విశాలపరిచి. ఇక్కడ యెబ్బేజు చేసిన ప్రార్థనలో ఇక్కడ అంటున్నాడు ఏమిటంటే, నా సరిహద్దును విశాలపరిచి, నా సరిహద్దును విశాలపరిచి. కాబట్టి నా సరిహద్దును విశాలపరచు. ఏమిటి సరిహద్దు? ఏమిటి సరిహద్దు? ఒక మాట చదువుదామండి. 119వ కీర్తన 32వ వచనం. కీర్తన 119:32. నా హృదయమును నీవు విశాలపరచినప్పుడు నేను నీ ఆజ్ఞల మార్గమున పరిగెత్తెదను. నా హృదయమును నీవు విశాలపరుచునప్పుడు నేను, చెప్పండి, నీ ఆజ్ఞల మార్గమున పరిగెత్తెదను. ఇక్కడ కీర్తనకారుడు అంటున్నాడు, ఏమి విశాలపరచు? నా హృదయమును నీవు అద్ది. కాబట్టి యెబ్బేజు యొక్క ప్రార్థన, నా సరిహద్దు విశాలపరచు, నా సరిహద్దు విశాలపరచు. ఏమిటి సరిహద్దు అంటే హృదయమే సరిహద్దు. కాబట్టి నా సరిహద్దును విశాలపరచు అంటే హృదయమే సరిహద్దు. అయ్యా, నా హృదయాన్ని విశాలపరచు, నా హృదయం విశాలపరచు. ఏమిటి విశాలపరచబడము? దేవుని ఉద్దేశము, దేవుని సంకల్పం ఏదైతే ఉందో దానిని మన సంకుచితమైన హృదయం లేదా నారో మైండ్ యాక్సెప్ట్ చేయదు, అంగీకరించదు. కాబట్టి మన సంకుచితమైన హృదయం ఏమిటి? నాకు ప్లాట్ కావాలి, నాకు ఇండ్లు కావాలి, నాకు గోల్డ్ కావాలి, నాకు వాచ్ కావాలి, నాకు బెల్ట్ కావాలి, నాకు బ్యాడ్జ్ కావాలి, నాకు షూస్ కావాలి. ఇంకా ఏమైనా మర్చిపోయానేమో, కొంచెం ఆగండి బ్రదర్, ఇంకా లిస్ట్ రాసుకొని వస్తాను. దేనికి? డస్ట్బిన్లు పడడానిక? దేవుని ఉద్దేశము, దేవుని సంకల్పము తెలియజేయబడిన తర్వాత దాన్ని అంగీకరించడానికి మన సంకుచితమైన హృదయము అంగీకరించదు. కాబట్టి కీర్తనకారుడు అంటున్నాడు ఏమని? దేవా, నా హృదయమును విశాలపరచుము. నా హృదయమును నీ విశాలపరిచినప్పుడు నేను నీ ఆజ్ఞల మార్గమున పరిగెత్తెదను. దేవుని బిడ్డ, కాబట్టి మన హృదయము, కాబట్టి దేవుని సంకల్పము, దేవుని ఉద్దేశం ఎంత ఉందో అది తెలుసుకోవాలి ఫస్ట్. కాబట్టి మన హృదయము, మన మనస్సు అంగీకరించదు, మన మనస్సు అంగీకరించదు. కాబట్టి ఆయన చిత్తం, ఆయన సంకల్పము మన పక్షంగా ఎంత ఉందో అంత ఆయన తెలియచేసినప్పుడు మన సంకుచితమైన మనస్సు అంగీకరించదు. కాబట్టి ఇప్పుడు సమస్య ఏమిటి? మన మనస్సు ఎన్లార్జ్ చేయబడాలి లేదా విశాలపరచబడాలి. మన హృదయం విశాలపరచబడాలి. మన హృదయం విశాలపరచబడినప్పుడే దేవుని ఉద్దేశమును లేదా దేవుని సంకల్పమును మనము అంగీకరించగలుగుతాము. కాబట్టి యెబ్బేజు అంటున్నాడు, అయ్యా, నా సరిహద్దు విశాలపరచు, నా హృదయం విశాలపరచు. నా హృదయమును నీ విశాలపరిచినప్పుడు నేను నీ ఆజ్ఞల మార్గమును, చెప్పండి, అద్ది, నేను అంగీకరిస్తాను, పరిగెత్తుతాను. దేవుని సంకల్పం లేదా దేవుని ఉద్దేశమును మన హృదయము అంటే మన యొక్క పరిమితమైన తలంపులు, ఆ విధంగా సామాన్యమైన ఆలోచనలు గల మనము దేవుని యొక్క గొప్ప తలంపును లేదా గొప్ప ఉద్దేశమును అంగీకరించే మనస్సు కావాలి. కానీ మన మనస్సు విశాలపరచబడాలి. సోదరుడా, సహోదరి, దేవుడు మనకి ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు, కానీ మన మనసు అంగీకరించట్లేదు. ఆ కుచితమైన మనస్సు, ఆ నారో మైండ్ ఎక్స్టెండ్ అవ్వాలి.